ఏం స్వామి పని చేద్దాం, మొదలు పెడదామా? ఇదంతా ఉండండి. సరేమా? చెప్పింది మనకి పొద్దు నుంచి ఇట్లా కాలకు డిస్టర్బ్ రాకుండా ఏమంటే వాడు చేయాలి మొత్తం నీళ్ళని దీనికి గోడలు పీకుతాడు. నేను ఫస్ట్ చెప్తాను వాళ్ళంటే ఇంటనే సేమ్ ఎక్కడండి వాళ్ళ బైక్ ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మైదుగూరు రోడ్డు అమ్మడి గత కొన్ని సంవత్సరాలుగా చాలా వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ పడుతున్న చిన్నపాటి వర్షం పడితే నీళ్లు అధికంగా నిలబడి రోడ్లమ్మడి బాటసారులకు ఇబ్బంది కలుగుతున్నటువంటిది ఆయన కళ్ళారా చూసి ఇది ఖచ్చితంగా కాలువ కావాలనే తలంపుతోనే ఆయన మేము కూడా అడగడం జరిగింది. ఎన్నికితేనే 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కాలువకు. కావున ఈరోజు ఆ కాలువ పనులు ఎంతవరకు గవర్నమెంట్ స్థలం ఉందో అంతవరకు ఎంక్రోచ్మెంట్ చేసి డ్రైనేజ్ కట్టేసి మేము మా పంచాయతీ ద్వారా డివైడర్ వేసి లైటింగ్ వేస్తామని చెప్పి ఆయనకు చెప్పాము. ఖచ్చితంగా ఇది బాగా ఈ ఏరియాలోనే ప్రొద్దుటూరులోనే తలమానికమైనటువంటి రోడ్డు మైదుగూరు రోడ్డు. ఖచ్చితంగా సెంట్రల్ లైట్ వేసి బాగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని చెప్పి ఒక సర్పంచ్గా నేను ఈయనకు బాగా ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కావున గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత పాలకులు ఎంతమంది చాలామంది ఉన్నారు. ఈయన ఈసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది పంచాయతీ కడప జిల్లాలోనే పెద్ద పంచాయతీ అన్నమాట, మేజర్ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. రోడ్లు అయితేనేమి ఈ డ్రైనేజీకి అంతా 1,20,00,000 పెట్టడం జరిగింది. ఇంకా ఏమైనా కానీ అటు సైడ్ కూడా కాలువ త్వరలోనే ఇది అయిపోయిన తర్వాత అటు సైడ్ కూడా కాలువ స్టార్ట్ చేస్తాము. ఈ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేమందరము అనుకుంటున్నాము. కావున ఆయనకు మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.